అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని నేటి తరగతిని మనం ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. మహోన్నతులు, మహాపరిశుద్ధులు, జీవం కలిగిన తండ్రి, మీ అపార, ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన నామానికి మా హృదయపూర్వక ప్రణామములు, కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం ఆయన. మరి ఈ గూగుల్ మీట్ ద్వారా మీరు రాసిన వేద గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న ఎన్నో సంగతులు మేము ఆలోచిస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. లేఖనాలలో రాయబడిన నగ్న సత్యాలను అర్థం చేసుకొని ఈ ప్రపంచానికి చాటి చెప్పి బిడ్డలుగా మేమంతా ఉండులాగున ఆయన మా మనస్సులను మీ వాక్యం వైపు మళ్లించుకొని వాటిని మా హృదయం పలకల మీద రాసుకొని మీ వాక్యపు అడుగుజాడల్లో నడవడానికి కావలసిన సాత్వికమైన మంచి మనస్సును మా అనుగ్రహించండి. చెప్పబడుతున్న ప్రతి మాటగా మీ పిల్లలు స్వీకరించగలుగునట్లు ఆయన మీ బిడ్డలకు మంచి మనసును ఇస్తారు నమ్ముతూ చెప్పనైన నాకును సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించడానికి సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుతూ యేసుక్రీస్తుల వారి అర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ నా శుభం వందనాలు. రక్త చరిత్ర అని, హెమటాలజీకి తెలియని రక్త చరిత్ర. ప్రియులారా, బైబిల్ అనేది ఒక శాస్త్రానికి అంతుచిక్కని పుస్తకము అని, శాస్త్ర అతీతమైన పుస్తకము అని, బైబిలు ఒక మత పుస్తకం లేదా ఒక వర్గానికి చెందింది అనేది నేడు సమాజం బైబిల్ వేసినటువంటి ముద్ర. ఆ ముద్రను చెరిపివేస్తూ బైబిలు శాస్త్రాలకు అతీతమైన పుస్తకము అని తెలియజేయడంలో భాగంగా ఈ పాఠం ఉత్పత్తి అయింది. లేదా ఈ పాఠం మనం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది బైబిల్ యొక్క గొప్పతనం. మన దేశంలో ఉన్నటువంటి తాజ్ మహల్ మీ అందరూ ఎరిగిన వారే. షాజహాన్ ముంతాజ్ బేగం కోసం కట్టించినటువంటి ఆగ్రాలో ఉన్నటువంటి తాజ్ మహల్ ప్రపంచ వింతలలో ఒకటిగా పేరుగాంచింది. అలానే చైనా దేశం తమ దేశం చుట్టూ ప్రహరీ నిర్మించుకుంది. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. అది కూడా ప్రపంచ వింతలలో ఒక వింతగా పేరుగాంచింది. అలానే ఐగుప్తు దేశంలో ఇప్పటికీ ఉన్నటువంటి పిరమిడ్స్, పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పిరమిడ్స్, అవి కూడా ప్రపంచ వింతలలో ఒకటిగా పేరుగాంచాయి. ఇలా మనుషుల చేత నిర్మింపబడినవి, మనుషులు నిర్మించినవి ప్రపంచ వింతలుగాను ఈరోజు సమాజం చెప్పుకుంటుంది. తాజ్ మహల్ ఒక సమాధి, అలానే పిరమిడ్స్ కూడా ఒక సమాధులే. ఫరోల సమాధులే ఈరోజు పిరమిడ్స్ ప్రపంచ వింతలలో ఒక వింతగా మనం చెప్పుకుంటున్నాం. వీటినే వండర్స్ అంటారు. అవునా? ప్రపంచ వింతలు వండర్స్ గా చెప్పుకుంటున్నారు. ఎవరు చేయనిది, ఎవరు నిర్మించినది అది వండర్. కానీ మనుషులు నిర్మిస్తున్నవి, మనుషులు తయారు చేస్తున్నవి, మరో మనిషి చేయగలిగినవి వండర్స్ కావు అన్నది మాత్రం పచ్చి నిజం. కానీ ఒక విషయం ప్రియులారా, ప్రపంచంలోనే ఏది వండర్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రపంచ వింతలలోనే వింతైనది ఏంటి అని మనం గనక ప్రశ్న వేస్తే, అడిగితే బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం, బైబిల్ ఇచ్చే సమాధానం మానవ దేహం. ఈ మానవ దేహం, ఈ మానవ ఆకృతి చాలా వింతైనది. ప్రపంచ వింతలలో గొప్ప వింత. యాక్చువల్లీ మనుషుల చేత నిర్మింపబడినవి, మనుషులు తయారు చేయగలిగినవే వింతలను చెప్పుకుంటున్నటువంటి జీవం లేని కట్టడాలను ఈరోజు ప్రపంచ వింతలుగా చెప్పుకుంటున్నారే కానీ మానవ దేహాన్ని ఎవరూ తయారు చేయలేరు, ఎవరూ నిర్మించలేరు, ఎవరూ కట్టలేరు. ఎందుకంటే మానవ దేహం చాలా గొప్పది, చాలా ఆశ్చర్యకరమైనది మానవ దేహం. ఒకసారి బైబిల్లో కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక చక్కని మాట రాశాడు. మనల గురించి, మానవ దేహాన్ని గురించి, మనల గురించి రాస్తూ సంతోషంతో 100వ అధ్యాయము 2వ వచనం, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
ఉమ్, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే ఉమ్. మనల్ని పుట్టించెను, మనము ఆయన ఆయనే మనలను పుట్టించిన పదం ఉంది చూడండి. కింద ఫుట్ ఆయ- నోట్ లో మనల్ని మనమే సృష్టించుకోలేము అని ఉంది చూడండి. అక్కడ మనల్ని మనమే సృజించుకోలేము. మనిషిని మరో మనిషి చేయలేడు. ప్రపంచంలో ఏ మనిషి చేయనిది మానవ జన్మ. మానవ జన్మ బ్రహ్మాండమైనది. మానవ జన్మ చాలా ఆశ్చర్యకరమైనది. ఇదే విషయాన్ని కీర్తనాకారుడు 139వ అధ్యాయము మీరు ఎప్పుడు చదువుకున్నటువంటి వచనాలలో భాగమైనటువంటి వచనమే 139వ కీర్తన 13 నుంచి 16 వచనాల వరకు దాగి ఉన్నటువంటి సత్యం. ఒకసారి కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13 వచనం నుంచి చదవండి ప్లీజ్. కీర్తన నా గ్రంథం. అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి ఇక్కడ నేను నీకు కృతజ్ఞత స్తుతులు చాలండి. చెల్లించుకున్నాను. క్రీస్తుకు పూర్వం దైవజ్ఞాని అయినటువంటి దావీదు గారు మాట్లాడినటువంటి మాటలలో ఒక మాట, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది అన్నాడు. చూడండి, మనిషిని కలుగజేసిన విధం చూస్తే చాలా ఆశ్చర్యకరమైనదట. చాలా వండర్ఫుల్ గా దేవుడు ఈ నిర్మాణాన్ని చేశాడు. ఈ మానవ దేహాన్ని సృష్టించాడు. మానవ దేహం చాలా అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. ఏ మనిషి తయారు చేయలేనిది, ఏ మనిషి సృష్టించలేనిది మానవ దేహం. ఈ మానవ దేహంలో నిజంగా ఉన్నటువంటి అవయవ ఆకృతిని కానివ్వండి, అవయవ నిర్మాణాన్ని కానివ్వండి, మనం ఆలోచన చేస్తాం. ప్రారంభం తల్లి యొక్క అండాశయంలో శుక్రకణంగా ప్రవేశించినటువంటి చిన్న కణం, 6 అంగుళాలు కూడా లేని చిన్న శుక్రకణం 6 అడుగుల ఆకృతి కలిగినటువంటి ఆకారంగా తయారవుతుంది. చిన్న శుక్రకణం అవయవాలను సంతరించుకుంటుంది. చిన్న శుక్రకణం తల్లి యొక్క అండాశయంలో తల్లి యొక్క గర్భాశయంలో ఆ ఆకృతిని లేదా అవయవ దేహాన్ని రూపుదిద్దుకుంటున్నటువంటి విధానాన్ని మనం గమనించిన చాలా ఆశ్చర్యకరమైనది ఆ మానవ దేహం. ఎందుకంటే మానవ దేహంలో విచిత్రమైనదండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రమైనటువంటి పనితనాన్ని కలిగినది. ఒకసారి మనం సమాజంలో ఉన్నటువంటి మానవ దేహంలో ఉన్నటువంటి వ్యవస్థలను గమనిస్తే చాలా మంది ఈ మానవ దేహంలో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కానివ్వండి, వైజ్ఞాన శాస్త్రం కానివ్వండి చెప్పినటువంటి సంగతులు, దేహంలో సుమారు 8 వ్యవస్థలు ఉంటాయట. మానవ దేహంలో సుమారు 8 వ్యవస్థలు ఉంటాయంట. అందులో ప్రధానంగా నాడీ మండల వ్యవస్థ, తర్జక వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, అలానే రక్త ప్రసరణ వ్యవస్థ. ఒక మాటలో చెప్పాలంటే మానవ దేహం ఒక పెద్ద కర్మాగారం లాంటిది. దీంట్లో ఎన్నో రకాల వ్యవస్థలు ఉన్నాయి. చిన్న కణంగా తల్లి యొక్క అండంతో ఫలదీకరమైనటువంటి శుక్రకణం అనేక కణాలుగా విభజించబడి మానవ దేహాన్ని లేదా మానవ ఆకృతిని, మానవ దేహం రూపుదిద్దుకున్న విధానాన్ని మనం గమనించిన ఆశ్చర్యకర్లేదు. ఎందుకంటే అంత విచిత్రమైనది, అంత అద్భుతకరమైనది మానవ దేహం. ఎందుకంటే మన దంతాన్ని మనం గమనించారు ఒకసారి ఎప్పుడైనా? మానవ దేహంలో లేదా తల్లి యొక్క గర్భాశయంలో ఎముకలు ఏ విధంగా ఎదుగుతాయో కూడా శాస్త్ర ప్రపంచానికి తెలియదు. ఆ ఎముకలు ఎదిగే విధానం ఇప్పటి వరకు తెలియదు. అంత గొప్ప నిర్మాణం మానవ దేహం. ఎప్పుడైనా మన గుండెను మనం అబ్జర్వేషన్ చేస్తే గుండె యొక్క శబ్దం మీరు ఎప్పుడైనా వినాలనుకుంటే బయటగా మనకి ఎలా వినలేం, బయట మనం దానిని వినలేం. లెనిక్ గారు కనిపెట్టినటువంటి స్టెథోస్కోప్ ద్వారానే గుండె యొక్క శబ్దాన్ని వినగలం. గుండె నిమిషానికి 72 సార్లు సంకోచం వ్యాకోచం చెందుతుందట. అది చాలా గుర్రాల పరిగెత్తినప్పుడు కలిగే శబ్దాల కంటే గొప్ప శబ్దం కలిగిందట గుండె. ఆలోచించిన మీరు ఒకసారి మన కంటిని మనం ఆలోచించిన, ఆ కంటి యొక్క నిర్మాణాన్ని మనం గమనించిన చాలా ఆశ్చర్యపోవరక్కర్లేదండి. ఎందుకంటే మానవ దేహంలో ఉన్నటువంటి ప్రతి నిర్మాణం చాలా గొప్ప నిర్మాణం దేహం.
ఈ మానవ దేహానికి ప్రాణ రక్తం. ఈ మానవ దేహానికి చేసినటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి మానవ దేహానికి ప్రాణం, జీవం రక్తమే. ఈ రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ఏమంటారండి? రక్తాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటారు. ఇంతకీ డిస్ప్లే మీద చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ హెమటాలజీ పితామహుడు. ఎందుకంటే రక్తాన్ని గురించి, రక్తం యొక్క పనితీరు గురించి, రక్తం ఎలాంటిది, రక్తం ఎంత ప్రాముఖ్యమైనదో అన్న విషయాన్ని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త, ద ఫాదర్ ఆఫ్ హెమటాలజీ, విలియం హ్యావ్సన్ అండి. ఇతడు బ్రిటిష్ సర్జన్ అండి, బ్రిటిష్ వైద్య శాస్త్రవేత్త. ఇతనిని హెమటాలజీ పితామహుడుగాను, అంటే హెమటాలజీ పితామహుడుగాను ఇతను గుర్తించారు. 17వ శతాబ్దానికి చెందినటువంటి శాస్త్రవేత్త, శరీర నిర్మాణ, శరీర ధర్మశాస్త్ర శాస్త్రవేత్తగా, హెమటాలజీ పితామహుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఒకసారి ఇతని ఫోటో చూపిస్తాను, మీరు చూసే ప్రయత్నం చేయండి వీలైతే. ఏమండి? విలియం హ్యావ్సన్ 17వ శతాబ్దానికి చెందినవాడు అండి ఈయన. అంటే ఈయన ఏం చెప్పాడు రక్తాన్ని గురించి అధ్యయనం చేసి? ఏం చెప్పాడంటే, రక్తం దేహానికి ప్రాణాధారము అని, రక్తంలో ఉండే మూలకాల వలన మనిషి బ్రతుకుతున్నాడు అని, రక్తం శుద్ధిగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని ఈ విలియం హ్యావ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త, బ్రిటిష్ శాస్త్రవేత్త, 17వ శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్త, రక్తం ఒక ప్రాణం లాంటిది. ఒక మనిషి బ్రతకాలంటే, మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, మనిషి జీవం కలిగి చెలించాలంటే రక్తం చాలా ప్రాముఖ్యమైనది అని హెమటాలజీ పితామహుడైనటువంటి విలియం హ్యావ్సన్ రక్తాన్ని గురించి తెలియజేశాడు. ఇలా శాస్త్రం రక్తాన్ని గురించి వివిధ రకాలుగా తెలియజేసింది. రక్తాన్ని గురించి మరింతగా పరిశోధన చేసినటువంటి శాస్త్రవేత్తలలో మరొక శాస్త్రవేత్త, హర్వే అనేటువంటి శాస్త్రవేత్త. అతడు కూడా ఏం చెప్పాడంటే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఈ సమాజానికి తెలియజేశాడు. రక్తం ఎలా సరఫరా అవుతుంది, గుండె నుంచి వివిధ భాగాలకు రక్తం ఎలా పంపు చేయబడుతుందో, ఆ రక్తాన్ని గురించి, రక్త ప్రసరణ గురించి, వివిధ భాగాలకు ఎలా ప్రవహిస్తుందో రక్తం అని ఆయన కూడా రక్తాన్ని గురించి, రక్తం యొక్క పనితీరు గురించి, రక్తం ఎలా ప్రవహిస్తుందో తెలియజేశాడు. ఇక రక్తం గురించి మనం మాట్లాడుకుంటే, రక్తం ఒక లిక్విడ్ పదార్థం, మీ అందరూ ఎరిగిన వారే. జీవ మనుగడకు చాలా అత్యవసరమైనటువంటిది. జీవ కణానికి కూడా పోషక విలువలతో కూడుకున్నటువంటి ఆరోగ్యవంతమైన రక్తం చాలా అవసరము అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి మాట. నిజంగా రక్తంలో వివిధ భాగాలు ఉంటాయని, అవునా? రక్తంలో వివిధ భాగాలు, వివిధ గ్రూపులు ఉంటాయని, ఏబి గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఓ అని, ఇలా వివిధ భాగాలు, గ్రూపులు, రక్తానికి సంబంధించినటువంటి కూడా ప్రవేశపెట్టారు. రక్తానికి సంబంధించిన అనేక సంగతులు శాస్త్ర ప్రపంచం తెలియజేసింది. ఇక నేను పెద్దగా దీని గురించి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోలేదు, కానీ ప్రధానంగా ఈ రక్తం యొక్క చరిత్ర అనగానే రక్తం, దాని మూలకాలు, పనితీరు, దాని యొక్క అవసరత, ఈ మనిషికి ఎంత అవసరం, సమాజానికి ఎంత అవసరం ఉందో, జీవాన్ని కలిగినటువంటి ప్రతి మనిషికి దీని అవసరత ఎంత ఉందో ప్రయత్నించే శాస్త్రవేత్తలు అందరూ తెలియజేశారు. అందులో ప్రధానంగా ఈ రక్తాన్ని యొక్క ఉనికి, అసలు ఈ రక్తం ఎక్కడ పుడుతుంది, దీని యొక్క మూలం ఏంటి అనేది మనం బైబిల్లో నుంచే గమనించవచ్చు. ఈ రక్త ఉనికిని మనం ఆలోచిస్తే, రక్తం ఎక్కడ పుడుతుంది, రక్తం ఏ ప్లేస్ లో, హిమోగ్లోబిన్ రక్తంలో రెండు ప్రధానంగా ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందులో ప్రధానంగా ఈ రక్త కణాలే చాలా ప్రాముఖ్యమైనది హిమోగ్లోబిన్ రక్తం యొక్క ఉత్పత్తికి. ఈ రక్తం యొక్క ఉత్పత్తి ఎక్కడ జరుగుతుందని మనం బైబిల్లో లేదా శాస్త్ర ప్రపంచం, ఫస్ట్ శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే శాస్త్ర ప్రపంచం చెప్పినటువంటి మాట ఏంటంటే, బాడీలోనట, సారీ ఈ
మీకు ఒక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి చూడండి. సుమారు మానవ దేహంలో 206 ఎముకలు ఉంటాయని ఏనాడో బైబిల్ చెప్పినటువంటి సత్యాన్ని ఈ రోజు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి సంగతి మనం గమనించవచ్చు. ప్రధానంగా మానవ దేహంలో ఎముకలలోని మజ్జ అని ఉంటారు, మీరు బోన్ మ్యారో అంటారు. ఎముకలలోని మజ్జ, బోన్ మ్యారో మీకు కనబడుతుంది చూడండి డిస్ప్లే మీద. ఈ ఎముకలలోని మజ్జ అన్నటువంటి ప్రాంతంలో లేదా ఎముకలోని మధ్యలో సుమారు రోజు కట్ట ప్రతిరోజు 500 కోట్ల రక్తనాళాలను ఉత్పత్తి చేస్తుందట ఈ బోన్ మ్యారో, ఈ ఎముకలోని మజ్జ. మీరు చూడండి, గమనించినట్లయితే చాలా వరకు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ రక్తం ఉత్పత్తి కాని వారికి దీంట్లో నుంచి సేకరించి రక్తం ఉత్పత్తి కాలేని వారికి దీన్ని ఎక్కిస్తుంటారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని మనం గమనిస్తుంటాం. ఎముకలలోని మధ్యలో సుమారు ఒక రోజుకి 500 కోట్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోనే రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎక్కడ ఉత్పత్తి అవుతుంది రక్తం అంటే ఎముకలలోని మజ్జ, బోన్ మ్యారోలోనే. ఇది ఏనాడో చెప్పిన నగ్న సత్యం అండి. బైబిల్ దీని గురించి ఏనాడో, ఒకసారి చూద్దాం. బైబిల్లో నుంచి క్రీస్తుకు పూర్వం 1700 సంవత్సరాల కాలంలో భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు యోబు గ్రంథంలో రాయబడినటువంటి ఒక నగ్న సత్యాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో ముందుకు బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును. ఒక మనిషి ఆరోగ్యంగా సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగి నిండు ఆయుష్తో మృతి పొందును అన్నాడు. చూడండి, అక్కడ మనిషి హాయిగా మృతి పొందాలి, ఆరోగ్యంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి. అలా నిండు ఆయుష్ కలిగి చాలా కాలం బ్రతికి మరణించాలంటే ఎముక బలిసి ఉండాలి అన్నాడు. ఎముక ఎప్పుడు బలిస్తుంది? ఎముకలలోని మూలుగా బలిసి ఉండగను అని చూడండి అక్కడ బైబిల్లో 23వ వచనంలో. ఒకడు తన ఎముకలు బలిసి మూలుగా, ఎముకలలోని మూలుగా బలిసి రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. రక్తం ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో, అవునా, మనిషి ఆరోగ్యంగా హాయిగా బ్రతుకుతాడు. మనిషికి జీవనాధారమైనది, దేహానికి అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైన మానవ దేహానికి ప్రాణం లాంటిది రక్తమే. ఈ విలియం హెవ్సన్ అని ఇందాక చెప్పాను చూశారు, హెమటాలజీ పితామహుడు విలియం హెవ్సన్. ఇతడు చెప్పక మునిపే బైబిల్ చెప్పింది. అన్నయ్య పోస్టర్లో దాన్నే వేశారు చాలా చక్కగా. లేవియా ఖండంలో మనం చదువుకున్నటువంటి మాట, లేవియా ఖండంలో ఇందాక డిస్ప్లేలో వేశారు అన్నయ్య, చక్కని మాట. బైబిల్లో లేవియా ఖండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి చూడారా. లేవియా ఖండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ విలియం హెవ్సన్ చెప్పక మునిపే, 17వ శతాబ్దంలో పుట్టినటువంటి బ్రిటిష్ శాస్త్రవేత్త చెప్పక మునిపే 1000 సంవత్సరాల క్రితమే బైబిల్లో దీని గురించి రాసినటువంటి మాట. రక్తం గురించి రాశాడు, రక్తం ఎంత ప్రాముఖ్యమైనది రాశాడు. ఒకసారి లేవియా ఖండం 17వ అధ్యాయం 11వ వచనం చదవండి బ్రుడారా. రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహానికి ప్రాణం అన్నాడు. చూడండి, మనిషి బ్రతకాలంటే రక్తం అవసరం. ఈ మానవ ఆకృతి 9 వ్యవస్థలతో కూడుకున్నటువంటి మానవ ఆకృతి పని చెయ్యాలన్నా, ఇది బతకాలన్నా ఈ దేహానికి రక్తం ప్రాణం. ప్రాణం లేకపోతే మనిషి బతకలేడు, అనగా రక్తం లేకపోతే మనిషి జీవించలేడు. ప్రాణాధారమైనది రక్తం మానవ దేహానికి. ఈ వండర్కి ప్రాణం ఏది అంటే అది రక్తం. ఈ రక్తం ఎక్కడ పుడుతుంది, ఎలా ఉత్పత్తి అవుతుందంటే బైబిల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యోబు గ్రంథంలో మనం చదువుకున్నాం, ఇందాక గుర్తుంది కదా. కడవలలో పాలు నిండి ఉండగను, ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యము నెమ్మది నిండు ఆయుష్ కలిగి మృతి పొందుతారన్నాడు. అంటే సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ ఆయుష్ కలిగి హాయిగా బ్రతకాలంటే మూలుగా బలిసి ఉండాలి.
మూలుగ ఎందుకు బలిసి ఉండాలి? ఎందుకంటే ఉత్పత్తి మూలుగలోనే కదా ఉత్పత్తి అయ్యేది, రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. మరి ఈ మూలగా బలిస్తేనే కదా. మరి ఎలా బలుస్తుంది అంటే ఎక్కువగా పాలు తాగడం వల్ల. ఉత్పత్తికి అవసరమైనటువంటి ఎన్నో పోషకాలలో ప్రధానమైనది పాలు. ఎందుకంటే పాలలో ఉన్నటువంటి కాల్షియం, ఫాస్ఫరస్. మీకు ఇంకొక డిస్ప్లే కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి బ్రులారా. పాలు వల్ల కూడా అంటే పాలు వల్లనే రక్తానికి కావలసినటువంటి ఎన్నో పోషక విలువలు, అంటే అందులో ప్రధానంగా పాలలో ఉన్నటువంటి కాల్షియం కానివ్వండి, బోన్ దృఢత్వానికి, ఎముక ఆరోగ్యంగా, ఎముక పటిష్టంగా ఉండడానికి కావలసినటువంటి ఈ కాల్షియం, ఫాస్ఫరస్లు పాలలోనే దొరుకుతాయట. మీకు పాలలో ఉన్నటువంటి కొన్ని విటమిన్స్ కానివ్వండి పాలలో దొరికి డిస్ప్లే చూపించాను చూడండి ఒకసారి. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఇలా అనేక రకమైనటువంటి విటమిన్ B2, విటమిన్ ఈ పాలలోనే దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేశారా? చూడండి, గొర్రెలు కాసుకునే వాళ్ళు కానివ్వండి, మేకలు కాసే వాళ్ళు కానివ్వండి, మన పశువులు ఉన్నటువంటి ఇళ్లలో చూడండి ఎంత బలంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే పాలు ఎక్కువ తాగుతారు కనుక. పాలు తాగడం వల్ల పాలలో ఉండేటువంటి కాల్షియం, ఎముకల దృఢత్వానికి కావలసినటువంటి కాల్షియం, ఎముకల పటిత్తత్వానికి కావలసినటువంటి అనేక పోషకాలు పడతాయి, అవసరమైతాయి. కనుక పాలు ఎవరైతే ఎముకలు బలంగా ఉంటాయి, ఎముకలు బలంగా ఉండడానికి కావలసినటువంటి కాల్షియం దొరుకుతుంది. అందుకే బైబిల్లో రాశాడు, కడవలలో పాలు నిండి ఉండగను, ఎముకలలో మూలుగ బలిసి ఉండగను, సత్యము, నెమ్మది, నిండు ఆశృతి పొందుతారని. కనుక శాస్త్ర ప్రపంచం చెప్పగలపే రక్తం యొక్క ఉత్పత్తి బోన్ మ్యారో అని చెప్పింది. రక్తం యొక్క ఉత్పత్తి బోన్ మ్యారో. రక్తం ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే బోన్ మ్యారో, ఎముకలలోని మజ్జలో రక్తం ఉత్పత్తి అవుతుంది అని. అందుకే చూడండి, మీరు గమనించారు, మన బలం అంతా కూడా మన బలమంతుల మీద ఆధారపడి ఉంటుందండి. మన బలం ఎముకల మీదే ఆధారపడి ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఎందుకంటే ఎముకలు బలంగా ఉంటేనే రక్తం ఉత్పత్తి అవుతుంది కనుక. ఒకసారి యోబు గ్రంథము 20వ అధ్యాయము ఒకసారి చూడండి. మా యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చదవండి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. వారి ఎముకలు యవ్వన బలము నిండి ఉండును గాని, యవ్వన బలము ఎక్కడి నుండి ఉందట? ఎముకలలో ఉందట. చూడండి, మన యవ్వన బలం. అందుకే చూడండి, యవనస్తులు ఎక్కువగా చాలా బలంగా ఉండడానికి గల కావాల్సింది లేదా ఉండాల్సింది వారి బలం ఎక్కడుందట? ఎముకలట. ఎముకలలో ఏముంది? యవ్వన బలం ఉంది. ఎముకలు బలంగా ఉంటేనే ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. హెమోగ్లోబిన్ కి ఎర్రరక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. కనుక ఆ ఎముకలలో ఉత్పత్తి అయిన రక్తం గుండె, దమనుల ద్వారా చేరవేయడం, గుండె అక్కడి నుంచి వివిధ భాగాలకు పంపు చేస్తుంది. దాన్ని రక్త ప్రసరణ వ్యవస్థ అని, రక్తం వివిధ భాగాలకు ఎలా సరఫరా అవుతుందో అని. ఇలా శాస్త్రం కొంచెం చెప్పకపోయినపై ఎన్నో నగ్న సత్యాలను బైబిల్ ఏనాడో చెప్పింది. ఎన్నో నగ్న సత్యాలను బైబిల్ ఏనాడో చెప్పింది. బైబిల్ మత పుస్తకం కాదండి, ఒక శాస్త్రతీతమైనటువంటి పుస్తకం బైబిల్. రక్తానికి తెలియని ఎన్నో సంగతులు చెప్పింది. రక్తం యొక్క చెప్తుంది, రక్తం యొక్క అవస్థ కూడా చెప్పింది. అసలు ఈ ప్రాణాధారమైనటువంటి రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ శాస్త్రానికి తెలియని సంగతి, చెప్పని సంగతి, శాస్త్రం చెప్పని సంగతి, శాస్త్రం చెప్పని సంగతులు ఎన్నో ఈరోజు శాస్త్ర ప్రపంచం అంతవరకు చెప్పింది. దాని అవసరత ఎంత ఉంది? ప్రాణాధారమైనది, మంచి స్వచ్ఛమైనటువంటి రక్తం ఆరోగ్యానికి చాలా, దాని గ్రూపులు, దాని విధానం ఇంతవరకే శాస్త్ర ప్రపంచం చెబుతుంది. అసలు రక్తం యొక్క ఉనికి ఈ శాస్త్ర ప్రపంచం కొంతవరకు అర్థం చేసుకుంది. కానీ రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ అవసరత కోసం ఇచ్చాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఒకసారి
బైబిల్ గ్రంథంలో ఆది కాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. ఆది కాండము 9వ అధ్యాయము 4-5 వచనాలు ప్లీజ్. ఆది కాండము 9వ అధ్యాయము అయినను 4-5 వచనాలు. మాంసమును 5 చదవండి. అయినను 5వ వచనం చదవండి. మాంసమును మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని మంచి మాట రక్తము ఇక్కడ ప్రధానంగా ఒక మంచి మాటను చూడండి. మరియు మీకు ప్రాణమైన దేవుడు ఎన్ని లీటర్లు ఉంటుందంటే సగటు ఒక మనిషికి 5 లీటర్ల 8 దోశల రక్తం. ఏమండి, సగటు ఒక మనిషికి 8 లీటర్ల రక్తం, 8 దోశల రక్తం, అంతేనా? ఈ 5 లీటర్ల రక్తాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు మానవ దేహానికి? ఎందుకు ఇచ్చాడు? ప్రాణాధారమైన ఈ రక్తం ఎందుకు? దీని గురించట దేవుడు విచారణ చేస్తాడట. నీకు ఇచ్చినటువంటి రక్తాన్ని గురించి, ప్రాణాధారమైన ఈ రక్తాన్ని గురించి విచారిస్తానన్నాడు. చూడండి, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. ఒక మాట ఈ సందర్భంలో మనం ఆలోచించవలసినటువంటి మాట ఏంటంటే, ఏమని విచారిస్తాడు రక్తాన్ని గురించి? దేవుడు మనకి ప్రాణాధారమైన దేవుడిచ్చిన రక్తాన్ని గురించి విచారిస్తాడట. ఎందుకు ఇచ్చాడు ఆ రక్తాన్ని? దేని కొరకు వాడుతున్నావు ఆ రక్తాన్ని? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడిచ్చిన రక్తాన్ని దేని కొరకు వాడుతున్నారు ఈరోజు? ప్రాణమైన ఈ రక్తాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నారు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు? విచారిస్తాను అన్నాడండి. ఇదొకటే కాదు ప్రేమైన దేవుని వారలారా, రక్తానికి మొరపెట్టే స్వభావం ఉంది. రక్తం శత్రువులను కూడా పసిగట్టి దేవునికి అప్పచెప్పగలిగిన కెపాసిటీ రక్తానికి ఉంది. అంతేనా? సందర్భం మీరు ఎరిగిన వారే అనుకుంటాను. కయీను ఏబేలు సందర్భం. కయీను ఏబేలు సందర్భంలో ఏబేలు రక్తం ఎవరి మీద మొరపెట్టిందట? కయీనుపై మొరపెట్టింది. తప్పు చేసిన వాడు వీడే అని నగ్న సత్యాన్ని తెలియజేసింది. రక్తం సాక్ష్యంగా మన మీద నేరారోపణ చేస్తుంది. తప్పు చేసిన వారిని రక్తమే పట్టిస్తుంది కూడా. ఇది శాస్త్ర ప్రపంచం చెప్పలేదు కదా. రక్తం మొరపెట్టడం ఏంటి? మీరు బైబిల్ చరిత్రనంతా మనం గమనిస్తే, నీతిమంతుల రక్తం మీ మీద రాకోకుండా చూసుకోండి అని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి నగ్న సత్యాన్ని మనం వినొచ్చు బైబిల్ చరిత్రలో. మీరు ఇన్నాళ్ళయింది యూదుల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్తలో మాట్లాడతాడు కదా, మీరు ఇన్నాళ్ళు దేవుని వాక్యాన్ని నిరాకరించారు, దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు, దేవుని వాక్యాన్ని త్రోసివేశారు, మీరు ప్రవక్తలను చంపారు, మీరు ఎంతో మంది ప్రవక్తలను మీరు హంతమొందించారు, కనుక ప్రవక్తల రక్తంతో మీ మీద వచ్చును అన్నాడు. ఎందుకంటే వారి కష్టాన్ని వృధాగా చేస్తున్నారు. ఎంతో మంది ప్రవక్తలు ప్రాణాలకు తెగించి తమ ప్రాణాలను వారి కొరకు దారబోసారు. వారు మారాలని, వారు బ్రతుకులు మారాలని, యూదులు యేసుప్రభుని అర్థం చేసుకోవాలని, యూదులు దేవుని అర్థం చేసుకోవాలని, ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని తమ ప్రాణాలను ధారబోసిన వారు, తమ రక్తాన్ని చెమట రూపంలో కార్చిన వారు. కానీ లెక్క చేయలేదండి. ప్రవక్తలు చెప్పిన మాటలు ఎక్కలేదండి వాళ్ళ మనసులకు. అందుకే ప్రవక్తల రక్తమంతయు మీ మీదకి వచ్చును. సేవకులు పట్టించుకుంటున్నారా? వాక్యం చెప్పే వాళ్ళని పట్టించుకుంటున్నారా? వాళ్ళు తమ ప్రాణాన్ని దారబోస్తున్నారే, వారి తమ రక్తాన్ని దారబోస్తున్నారే, వారి కష్టాన్ని వృధాపరుస్తున్నారు ఈరోజు చాలా మంది. అయితే ఎవరి రక్తమైతే ఒక మనిషిని మార్చడానికి ప్రయాసపడిందో, ఖర్చు చేయబడిందో, ఆ రక్తమంతా మొరపెడుతుందట. అన్యాయం జరిగిన ప్రతి చోట రక్తమే మొరపెడుతుంది. కయీను సందర్భంలో, హేబేలు సందర్భంలో హేబేలు రక్తం మొరపెట్టలేదా? హేబేలు రక్తం కయీనుని దోషిగా చూపెట్టింది. ప్రవక్తల రక్తమంతా మన మీదకి వస్తుందట. నాదా సత్యస్వరూపి ఎందాక భూనివాసుల నిమిత్తము ప్రతిదండన చేయకుందు మేము అలసిపోయాం చెప్పాము, వారు మారలేదు, వాళ్ళ బ్రతుకులు మారలేదని ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటాం. వారి బ్రతుకులు మారలేదు, వారి జీవితాల్లో మారలేదయ్యా, ఎందాక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుందు. వాళ్ళ కొరకు మేము ఎన్నో కష్టాలు పడ్డాం, మా చెమటను గర్చాం, మా ప్రాణాలను కోల్పోయాం, మా రక్తాలను వారి కొరకు ధారపోసాం, వాళ్ళు మారలేదు.
మారని వాళ్ళ కొరకు రక్తం నీపై సాక్ష్యం పలుకుతుంది, నిన్ను దోషిగా నిలబెడుతుంది. ఇది శాస్త్ర ప్రపంచం చెప్పలేదే. దేవుడు నీకిచ్చిన రక్తాన్ని కూడా విచారిస్తాడు. ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూసిన వారి రక్తాన్ని కూడా కళ్ళ చూస్తాడు దేవుడు. అండ్ దేవుడు ఇచ్చిన రక్తాన్ని కూడా లెక్క పెడతాడు. మనందరి కొరకు యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి రక్తం, ప్రాణం ఇచ్చాడు అంటాం కదా. ఆ ప్రాణం అంటే ఏంటి? రక్తం దారబోసాడు ఆయన కొరకు. మనందరి పాపక్షమాపణ నిమిత్తం తన రక్తాన్ని దారబోసాడే. ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎప్పుడు చదువుకునే మాట. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అని చూడండి. అక్కడ ఏం పెట్టాడట? మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడట. ప్రాణం అనగా రక్తం. దేహానికి రక్తమే ప్రాణం. మనందరిని రక్షించాలని, మనమందరము ఆ ఆరని మంటలలోకి జారిపోకూడదు అని, పాతాళ కూపంలోకి మనం వెళ్ళకూడదు అని, మనల్ని రక్షించడానికి, అగ్నిలో నుంచి మనల్ని రక్షించడానికి, పాతాళంలో నుంచి మనల్ని రక్షించడానికి పవిత్రమైన తన రక్తాన్ని మనందరి కొరకు దారబోసాడే, ప్రాణమిచ్చాడే. అవునా? మనల్ని కాపాడడానికి తన దేహంలో ఉన్నటువంటి 5 లీటర్ల రక్తం, చివరి రక్తం బొట్టు వరకు కూడా మనందరి పాపాల నిమిత్తమైన దారబోసాడు కదా. మనల్ని రక్షించాలని, మనల్ని కాపాడాలని, మనల్ని అగ్నిలో నుంచి రక్షించాలని ఆయన చేసినటువంటి ప్రాణత్యాగమే. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము అన్నాడు. మనం కూడా ఏం చేయాలట? యేసు ప్రభు ఏ విధంగా ఆరబోయడమే, అది ఏ రకంగా అయినా నువ్వు చెమటలో ధారపోస్తావా, కష్టాన్ని చెమటగా మార్చి నువ్వు అనేక ఆత్మ భారాన్ని కలిగేవాడుగా అనేకులను రక్షించడానికి నీ వంతు నువ్వేం కష్టపడుతున్నావు, నువ్వేం చేయగలుగుతున్నావు అని నీ కొరకే ఉపయోగించి నీ రక్తాన్ని ఇతరుల కొరకు ఉపయోగించకపోతే లెక్కడుగుతాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చాడు 5 లీటర్ల రక్తాన్ని, ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఏం చేసావు? కనుక ప్రతి రక్తపు బొట్టు దేవుడు ఇచ్చినటువంటి రక్తం, అది దేవుడు కొరకే ఉపయోగించాలి. అలా ఈరోజు సమాజం ఉపయోగించట్లేదండి. వాళ్ళ కుటుంబాల కోసం, వారి బ్రతుకుల కోసం, వారి జీవితాల కోసం ఈ లోకంలో 60 ఏళ్ల 70 ఏళ్ల జీవితానికే దీన్ని ఉపయోగిస్తున్నారే కానీ యేసు ప్రభువులా మనందరి కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుల ఆయనకు తనకిచ్చినటువంటి రక్తాన్ని ఎలా దారబోసాడు. మనం కూడా ఇతరులను రక్షించడానికి దేవుడు మనకిచ్చిన రక్తాన్ని ఖర్చు చేయకపోతే దేవుడు మనందరిని విడిచిపెట్టడు, లెక్కడుగుతానన్నాడు. ఇందాక ఆదికాండంలో మనం చదువుకున్నటువంటి మాట అదే కదా. ఒకసారి 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట ఒకసారి గమనించండి పిల్లలారా. 5వ వచనంలో, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును. మీ రక్తమును గురించి విచారణ చేయ, ప్రతి నరుని ప్రాణమును గురించి వాని సహోదరుని విచారణ చేయదును. దేవుడు ఇచ్చిన ఆ రక్తాన్ని గురించి విచారిస్తాడట. ఏం చేసావు భూలోకంలో? నువ్వు ఏం చేసావు? దేవుడిచ్చినటువంటి ప్రాణమైన నీ రక్తాన్ని ఏం చేసావు? దేవుడి కొరకు వాడావా? దేవుడి కొరకు ఉపయోగించావా? ఈరోజు చాలా మంది పరమైనటువంటి దేవుని వారులారా, దేవుడిచ్చిన బ్రతుకును దేవుడి కొరకు ఉపయోగించట్లేదు. దేవుడిచ్చిన రక్తాన్ని దేవుడి కొరకు ఉపయోగించక, వాడక, కేవలం వారి యొక్క స్వలాభాపేక్ష కొరకే 60 ఏళ్ల 70 ఏళ్ల జీవితాల కొరకే వారు ఉపయోగిస్తూ దేవుడిచ్చినటువంటి అవయవాలనైనా, దేవుడిచ్చిన రక్తాన్నైనా దేవుని కొరకు వాడకపోతే రేపు పొద్దున లెక్కడుగుతాడు. దేవుడు విచారిస్తాడట, ఇన్వెస్టిగేషన్ చేస్తాడట దేవుడు. ఇది శాస్త్ర ప్రపంచానికి ఏం తెలుసు? ఇది శాస్త్రానికి ఏం తెలుసు? చాలా మంది దేవుడు బతికిచ్చాడు కనుక తిందాం, తాగదాం, హాయిగా జీవిద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడిచ్చిన ప్రతి దానికి లెక్క ఉంటుందనేది మర్చిపోయారు సమాజంలో ఉన్నవాళ్ళు. కనుక ఒక్కసారి ఆలోచించండి ప్రమాణ దేవుని వారలారా, దేవుడిచ్చినది ఏదైనా సరే మనం ఏం చేయాలి? దేవుని కొరకే వాడాలి అన్నాడు. అదే క్రైస్తవ నినాదం. ఇతరుల కొరకు ప్రాణం పెట్టడం. ప్రాణం పెట్టడం అంటే ఏదో కాదండి. ప్రాణం పెట్టడం అంటే నీ చెమటను ఖర్చు చేయడము అని. నీవు నీ చెమటను ఖర్చు చేయి, నీ రక్తాన్ని ఖర్చు చేయి. నువ్వు ఏ రకంగా ఖర్చు చేయగలవు దేవుని కొరకు? అనేకుల కొరకు నీ దేహంలో ఉన్నటువంటి రక్తాన్ని ఏ విధంగా ఖర్చు చేయగలవు? ఖర్చు చేయి.
విచారిస్తాడు దేవుడు. రేపొద్దున లెక్క చెప్పాలి. లేదా ఇతరుల రక్తాన్ని కళ్ళజూడడానికి నువ్వు ప్రయత్నించావనుకో. ఈరోజు చాలా మంది రౌడీ షీటర్లుగా, ఏమండి, చాలా మంది హత్యలు చేస్తూ రక్తాలను కళ్ళ చూస్తున్నారే. ఎవరి రక్తాలను అయితే కళ్ళ చూశారో రేపొద్దున వారి ప్రాణాలను అదే రక్తం వెంటాడి వెంటాడి చంపుతుందట. బైబిల్లో ఉన్నటువంటి మరో మాట మనం చూద్దాం. హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి ఈ సందర్భాన్ని కూడా చదివే ప్రయత్నం చేద్దాం. హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. ప్రియులారా, హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. నా జీవం తోడు నేను నిన్ను నా జీవము రక్తముగా తోడు. చేసేదను. ఎందుకంటున్నాడు? నేను నిన్ను నిన్ను రక్తంగా రక్తంగా చేసేదను. మార్చేస్తాను. నిన్ను రక్తంగా మార్చేస్తాను. ఎందుకంటే రక్తాన్ని కళ్ళ చూసే ప్రయత్నం నువ్వు చేసావు గనక, నువ్వు రక్తాన్ని కళ్ళ చూసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు గనక నిన్ను రక్తంగా మార్చేస్తాను. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఎదుటి వారు ఆ రక్తాన్ని కళ్ళ చూడడానికి ఈరోజు ఎంతమంది అఘాయిత్యులండి, అఘాయిత్య పనులు చేస్తున్నారు. 3వ అధ్యాయము 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. చూశారు? రక్తాన్ని చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయట. దేన్ని చిందించడానికి? ఎదుటి వాళ్ళ రక్తాన్ని చిందించడానికి. హంతకుడుగా, రౌడీగా నువ్వు మారిపోయి ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూస్తాడు. చూడండి, దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, భయంకరమైనటువంటి బాంబులతో చేత దాడులు చేసుకుంటున్నటువంటి విధానం కానివ్వండి, ఎదుటి వాళ్ళ రక్తాన్ని కళ్ళ చూడాలనుకున్న వారిని వాళ్ళ రక్తమే కళ్ళ చూస్తాడు దేవుడు. అందుకే రేపొద్దున్న ఈ రక్తమే సాక్ష్యం చెబుతుంది నీపై, నువ్వు చేసిన తప్పుడు పనిపై, నువ్వు చేసిన ఈ అఘాయిత్యపు పనిపై. నా రక్తాన్ని కళ్ళ చూశాడు నాయన, వాడి రక్తం కళ్ళ చూడాలి. చూడండి, హెచ్కేల్ గ్రంథం 35లో మనం చదువుకున్నటువంటి మాట, రక్తముగా నేను మార్చేస్తాను అంటున్నాడు. 35:6లో మరి ఒకసారి చదువుతాలే ఆ మాట. హెచ్కేల్ గ్రంథం 35వ అధ్యాయం 6వ వచనం. నా జీవము తోడు నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను. నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుమును. రక్తము నిన్ను తరుమును అన్నాడు. చూడండి, ఏం చేస్తాడు? రక్తం నిన్ను తరుముతుంది, నిన్ను వెంటాడుతుంది, నిన్ను దోషిగా నిలబడుతుంది. అందుకే ఎంత జాగ్రత్త కలిగి బతకాలంటే క్రైస్తవుడు. ఎవరో కాదు సాక్ష్యం ఇచ్చేది, నీ రక్తమే నీ గురించి సాక్ష్యం చెబుతుంది. నిన్ను దోషిగా నిలబెట్టేది నీ రక్తమే, నీ మీద సాక్ష్యం పలికేది. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఎలా బతుకుతున్నావో, నీ ప్రవర్తన తీరేంటో, నువ్వు దేని కొరకు నీ రక్తాన్ని ఖర్చు చేసావో సాక్ష్యం కూడా చెప్పగలదు రక్తం. నీ గురించి నా గురించి, నీ గురించి నా గురించి మొరపెట్టగలదు రక్తం. యేసు రక్తాన్ని ప్రతి ఆదివారం తాగుతాం కదండి మనం, ద్రాక్షారసానికి సాదృశ్యంగా తాగుతాం, ప్రతి వారం తాగుతాం. ఎవడు ప్రభు యొక్క రక్తంని అయోగ్యముగా త్రాగుడున్నో వాడు అపరాధి అని చెప్పింది బైబిల్. ఏం లెక్కలేదా? తాగుతూ పోతున్నాం. ఏది పని భారం? ఏది ఆత్మల రక్షణ భారం? ఏది? రేపొద్దున దేవుడు కూడా అడుగుతాడు, ఎన్నైనా ప్రతి వారం తాగుతున్నావు ఏంటి? ఇన్ని లీటర్ల రక్తాన్ని తాగేవే, మీకు అర్థమవుతుందో లేదు నా భాష, ఇన్ని లీటర్ల రక్తాన్ని తాగేవి ఏంటి? నీ పని భారం ఏంటి? ఆత్మల భారం ఏంటి? తాగడం కాదు, యేసుక్రీస్తు వారి రక్తం నీకు ఏం గుర్తు చేస్తుంది? నువ్వు కూడా రక్తాన్ని కార్చమని, నువ్వు కూడా నీ రుధిరాన్ని చిందించమని. ఆయన రక్తాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలండి? ఏది గుర్తు చేసుకుంటున్నామండి? యేసుప్రభువు మనందరి కొరకు ఆయన కార్చిన రుధిరం, ఆయన రక్తం ఎందుకోసం ధారపోసాడు? మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి. ఆయన రక్తం తన ఒంట్లో ఉన్న చివరి రక్తపు పుట్టు వరకు ఎలా కార్చాడో గుర్తు చేసుకుంటాం కదా. మరి గుర్తు చేసుకోవడం అంటే అర్థం ఏంటి? మనము కూడా ఆ గ్లాస్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ రక్తం, యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసం మన దగ్గరకు వచ్చినప్పుడు
ఓహో, ఈ గ్లాసులో ఉన్నటువంటి యేసు ప్రభు ఒకప్పుడు మన కొరకు రక్తాన్ని గర్చాడే, మనం కూడా ఎదుటి వాళ్ళ కొరకు, ఇతరుల కొరకు, అనేకుల కొరకు మనం కూడా రక్తాన్ని కార్చాలి కదా. మన రక్తం కూడా ఈ గ్లాసులో ఏ విధంగా అయితే కనబడుతుందో యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యంగా, ద్రాక్షరసంగా మనం కూడా రక్తాన్ని చిందించాల కదా అన్న జ్ఞాపకం ఈరోజు ఎంతమంది చేసుకుంటున్నారు చెప్పండి? ఎదుటి వాళ్ళని రక్షించడానికి, ఆత్మలు రక్షించడానికి, పాతాళానికి జారిపోతున్న ఆత్మలను రక్షించే ప్రక్రియలో ఈరోజు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అందుకే దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. వారం వారం ద్రాక్షరసం తీసుకోవడం కాదు, దేవుడు ఇచ్చినటువంటి వివిధ పోషకాలతో కూడుకున్న ఆహార పదార్థాలను తింటూ రక్తాన్ని ఉత్పత్తి చేసుకుంటూ దేని కొరకు వాడుతున్నావు నీ రక్తాన్ని? పాలు తాగుతున్నాం, ఆకుకూరలు తింటున్నాం, మాంసకృతులు తింటున్నాం, దానివల్ల ఎన్నో రక్తానికి కావలసినటువంటి పోషకాలు దొరుకుతున్నాయి. మంచి ఆహారం వల్ల, మంచి పోషకాల విలువలున్న ఆహారం వల్ల నీకు మంచి రక్తం వస్తుంది. మంచి రక్తం రావడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆ ఆరోగ్యాన్ని ఎవరి కొరకు అయ్యా వాడుతున్నావు నువ్వు భూమి మీద? అడుగుతాడట, లెక్క అడుగుతాడు. బాగా తిని బాగా పెరిగిపోయావు, దేని కొరకు వాడుతున్నావు? దేవుడిచ్చినటువంటి దేహాన్ని, దేవుడిచ్చిన రక్తాన్ని హాయిగా బ్రతుకుతున్నావు అంటే కారణం రక్తం. అలా రక్తం ఆరోగ్యంగా ఉండడానికి, మంచి రక్తం ఉత్పత్తి అవ్వడానికి దేవుడు పెట్టినటువంటి ఎన్నో ఆహార పదార్థాలు. అందులో ప్రధానమైనది మీకు చూపించాను బైబిల్లో, పాలు, ఆకుకూరలు, నీళ్లు, ఇవన్నీ అవసరమే. మనిషి రక్తానికి కావలసినటువంటి ఇవన్నీ అవసరమే. ఇవన్నీ తేరగా అనుభవిస్తున్నవే భూమండలం మీద. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మరి దేని కొరకు వాడుతున్నావు? ఒక్కసారి ఆలోచించేందుకే దేవుడు రక్తాన్ని విచారిస్తాడు. ప్రతి వ్యక్తి రక్తాన్ని విచారిస్తాడు. ఇన్ని లీటర్ల రక్తాన్ని దేవుని కొరకు వాడావు, దేని కొరకు వాడావు? యేసు ప్రభు రక్తాన్ని తాగుతున్నావు, ఏం చేస్తున్నావు? ఎదుటి వాళ్ళ రక్తాన్ని చిందిస్తున్నావు. రేపొద్దున నీ మీద సాక్ష్యం పలికేది కూడా అదే రక్తమే. ఎవరినైతే అన్యాయంగా రక్తాన్ని కళ్ళ చూసావో, అన్యాయమైనటువంటి వారి రక్తం నీపై మొరపెడుతుందన్నది మాత్రం మర్చిపోవద్దు. నీతిమంతుల రక్తం ఎవరైతే మారలేదో, మార్పు పొందలేదో, మారు మనసు పొందలేదో, సేవకులు ఎంత చెప్పినా, స్వార్థికులు ఎంత చెప్పినా బ్రతుకులు మార్చుకోక కఠినులుగా మారిపోతున్నారో వారందరి కొరకు ప్రయాసపడినటువంటి నీతిమంతుల రక్తమంతా మన మీద మొరపెడుతుందట. ప్రకటన గ్రంథంలో మనం ఎప్పుడు చదువుకునే మాట, మరలా ఇది ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. ఒకసారి 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం తీయండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 9 నుంచి. ముద్రను విప్పినప్పుడు దేవుని సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్చు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. మా రక్తము నిమిత్తం వారికి ప్రతిదండన చెయ్యండి. ఏం చేయాలంట? మేము ఎన్నాళ్ళయ్యా ఎందాక తీర్పు తీర్చకయు, భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసినట్టు చూడండి. పరిశుద్ధులు, నీతిమంతులు ఎంతో మంది, వాక్యాన్ని ప్రకటించిన వారు ఎంతో మంది, మారడానికి వారి ప్రాణాలను దారబోసిన వారు, వారి రక్తాలను దారబోసిన వారు ఎంతో మంది అట. మనం మారకపోతే, వారి కష్టాన్ని వృధాపరిస్తే, వారి త్యాగాలను వృధాపరిస్తే, వారి దారబోసిన రక్తాన్ని వృధాపరిస్తే, మార్పు చెందక బ్రతికితే, వారి రక్తం మన మీద నేరారోపణ, ప్రతిదండన చేస్తుంది, మొరపెడుతుందట. వారికి ప్రతిదండన చేయి, మా రక్తాన్ని చిందించారు వాళ్ళు, మా కష్టాన్ని అనుభవించారు వాళ్ళు, అంటే వృధాపరిచారు వాళ్ళు, మా రక్తాన్ని వృధాపరిచారు వాళ్ళు. వాళ్ళ కొరకు మేము రక్తాన్ని దారబోస్తే, ప్రాణాలు ఇస్తే వారు మార్పు చెందలేదు. ఎందాకయ్యా భూమి మీద ఉంచుతావు వాళ్ళని తుడిచిపెట్టుని మన మీద సాక్ష్యం పలుకుతుంది నీతిమంతుల రక్తం. కనుక ఒక్కసారి ఆలోచించేటప్పుడు ఈ విషయాల శాస్త్ర ప్రపంచానికి తెలియవు. శాస్త్రం పుట్టక మునిపే రక్తం యొక్క ఉత్పత్తి, రక్తం యొక్క విధానం, రక్తం యొక్క అవసరత, రక్తం యొక్క పుట్టుక, దాన్ని ఎందుకు వాడాలో, ఎవరి కొరకు వాడాలో బైబిల్ చెప్పినటువంటి ఎన్నో శాస్త్రీయమైనటువంటి సత్యాలు, శాస్త్రానికి తెలియని సత్యాలు.
కనుక అలాంటి సంగతులు చెప్పిన బైబిల్ను రోజు చదువుతూ ఈ మాటలు అనేకులకు తెలియజేస్తూ కొందరినైనా రక్షించే ప్రయత్నంలో దేవుడిచ్చిన ఈ 5 లీటర్ల రక్తాన్ని, ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరమైన రక్తాన్ని, ఆరోగ్యంగా బ్రతుకుతున్న మన శరీరంలో, మన దేహంలో సత్తు ఉన్నప్పుడే, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే, మన దేహం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నలుగురు కొరకు మనం బయటికి వెళ్ళి నలుగురు కొరకు వాక్యాన్ని చెప్పి నలుగురును మార్చే ప్రయత్నం. ఎందుకంటే తర్వాత చేయలేం. తర్వాత దేవుని పనిని మనం ఏమీ చేయలేం. మనకి కాళ్ళు సహకరించవు, చేతులు సహకరించవు, మన దేహం సహకరించదు, మన ఆరోగ్యం సహకరించదు. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం? దేవుడు ఇచ్చినటువంటి రక్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆరోగ్యంగా రక్తం ఎప్పుడు ఉంటుంది? దేవుడు ఇచ్చినటువంటి పాలను, ఐరన్ కంటెంట్ను, పోషక విలువలతో కూడిన ఆకుకూరలను, ఇవన్నీ తింటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతిని తేరగా అనుభవిస్తున్నాం, ఆరోగ్యంగా బ్రతుకుతున్నాం. ఆరోగ్యవంతమైన రక్తం మరి దేని కొరకు వాడుతున్నాం? ఎవరి కొరకు ఈ ఆరోగ్యం? ఒకసారి ఆలోచించు. కనుక మన దగ్గర ఆరోగ్యం ఉన్నప్పుడే మనకి యవ్వన బలం. అందుకని ఎముకలలో యవ్వన బలం ఉన్నప్పుడే, ఎముకలలో సత్తు ఉన్నప్పుడే, ఎముకలలో శక్తి ఉన్నప్పుడే మనం దేవుని పని చేసేవారుగా ఉండాలి అని, అనేకులను రక్షించడానికి మన ప్రాణాలను సైతం దారబోసేవారుగా మనం అందరం ఉండాలని నా మాటలు తెలియజేస్తూ ఈ తరగతిని ముగిస్తున్నాను. కలముసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా. రక్తం యొక్క ఉనికి అది ఎంత ప్రాముఖ్యమైనదో దేహానికి, ఈ దేహానికి దాని అవసరం ఎంత ముఖ్యమైనదో మేము గమనించాం. అసలు మీరు ఎందుకు ఈ దేహానికి రక్తం ఇచ్చారో, ఈ దేహానికి ప్రాణమైన రక్తం ఎందుకో, దాన్ని దేని కొరకు వాడుతున్నాము, మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ కొరకు బ్రతికే మంచి బిడ్డలుగా ఉండడానికి కృప చూపమని, సహాయపడమని యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చక్కని వాక్య సందేశాన్ని మనకందరికీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో బలపడడానికి, మనము ఏ విధంగా జీవించాలి అనేది మన ఈ వాక్యం ద్వారా, ఇంకా మనం ఆత్మీయంగా ఎదగడానికి ఎన్నో అమూల్యమైన వాక్యాంశాన్ని మనకి వినిపింపచేసిన బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనకి అర్థమయ్యే విధంగా ఇంతవరకు కూడా వాక్యాన్ని మనకి అందించిన అంజబాబన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కవితబడిన వాక్యంలో మీకు సందేహాలు కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నలా మీరు అడగవచ్చును. ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు ప్రియులారా. అన్న, నా దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే, హేబెలు రక్తం మొరపెట్టింది కదా, మరి హేబెలు రక్తం మొరపెట్టింది అంటే వాయిస్ తో మొరపెట్టిందా, లేకుంటే దేవునికి తెలిసిందా అది ఆ వేదన అనేది అడుగుతున్నారు అన్న. అనే వందనాలు. ఇప్పుడు వందనాలనే, ఇప్పుడు రక్తానికి స్వరం ఉంటుందా అంటే నోరు ఉంటుందా అన్న ప్రశ్నలో భాగంగా, ఇప్పుడు ఉదాహరణకి భూమి చెవియొగ్గును, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అన్నాడు. అంటే ఇప్పుడు భూమికి చెవి ఉన్నట్ట. పదార్థం అన్ని వినగలదు, అన్ని చేయగలదు. అంటే ఇప్పుడు భూమి పదార్థమే కదా, చెవియొగ్గి వింటుందట ప్రతిదీ. ఆకాశము ఆలకిస్తుందట. అంటే ఆలోచించండి. అంటే సేమ్ అదే కంటెంట్. రక్తం ఈ దేహానికి రక్తమైన దేహానికి రక్తమైన ప్రాణమైన రక్తం కూడా పదార్థమే కదా. ఈ మట్టిలో నుంచి వచ్చింది. అది పదార్థానికి అన్ని ఉంటాయి. వినగలిగిన శక్తి, మాట్లాడగలిగిన శక్తి. ఒక మాట చెప్పాలంటే ఇవన్నీ దేవుడు నిర్మించినటువంటి దూతలు. మానవ ఆకృతి, మానవ దేహం, గాలైనా నీరైనా మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ మూలకాలన్నీ కూడా పంచభూతాలతో నిర్మితమైనటువంటి మానవ దేహం. ఇవన్నీ కూడా దూతల వలయం. ఒక మాటలో చెప్పాలంటే దూతల యొక్క సమూహమే మానవ దేహం. మరలా మీకు అర్థమైందో లేదు, దూతల యొక్క సమూహమే ఈ మానవ దేహం. ఎందుకంటే దేవుడు దూతలనే ఏం చేశాడట? గాలిగాను, నీరుగాను, అగ్నిగాను మార్చాడట. పంచభూతాలు అవే కదా, నింగి, నేల, నిప్పు, నీరు. ఆ పంచభూతాల సమ్మేళనమే
లేదా ఆ సమూహమే మానవ దేహం. మరి దూతలు వినగలవు, దూతలలో జీవం ఉంది కనుక జీవమున్న ప్రతిదీ వింటుంది, మాట్లాడుతుంది, అన్ని చేయగలదు. జీవం ఉన్న ప్రతిదీ. లేకపోతే దూతలు అవి రూపాలు చెందగలవు. వివిధ ఏమంటారు దాన్ని ఒక మాటలో చెప్పాలంటే, పదార్థానికి జీవం ఉంటుంది కనుక ఆ జీవం ఏమవుతుందంటే తన రూపాన్ని మార్చుకుంటుంది, వివిధ రూపాలకు మారిపోతుంది. జీవం వివిధ రూపాలకు మారిపోతుంది. అంతే కదా. ఇప్పుడు పండ్లో ఉండేది లేదా చెట్లో ఉన్నటువంటి, చెట్లకు జీవం ఉంది, దాంట్లో నుంచి వచ్చినటువంటి వాటిని మనం తింటున్నాం, శరీరానికి అవసరమైన వాటిని తీసుకుంటున్నాం, ఇది ప్రాణం కలిగిందే కనుక దేహంలో ఉన్న రక్తం ఆ మూలకాల వల్లే కదా అది ఉత్పత్తి అయ్యేది. ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, అవును, రక్తం పదార్థం గనక, అనగా పదార్థంలో జీవం ఉంటుంది కనుక జీవం ఉన్న ప్రతిదీ వినగలదు, మాట్లాడగలదు. నా సమాధానం అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే అడగండి. మరొక ప్రశ్న అన్న వచ్చింది. అదేంటి అడుగుతున్నారంటే, మరి యేసు ప్రభు వారి రక్తం పవిత్రమైనది అని అంటున్నప్పుడు, అంటే మనలో ఉన్న రక్తమే ఆయనలో కూడా, ఆయన శరీరంలో కూడా ప్రవహిస్తుంది కదా. మరి అంటే పవిత్రత అంటే ఎలా తీసుకోవాలి దాన్ని? క్యారెక్టర్ పవిత్రతనా లేకుంటే రక్త పవిత్రత అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు మన దేహం మలినమయ్యింది అనడానికి మనం దేన్ని వాడతాం? మన బుద్ధిని బట్టి మన దేహం మలినమవుతుంది. ఇప్పుడు కన్నిచ్చాడు దేవుడిని, నీ కన్ను దీపం అన్నాడు. నీ కన్ను చెడినదైతే అన్న బైబిల్ అనింది. కన్ను ఎప్పుడు చెడిపోతుంది? దృష్టి మారినప్పుడే కదా. ఇప్పుడు మన కన్ను మంచిదే, దీపం అన్నాడు, దేహానికి దీపం కన్నే అన్నాడు. కన్ను మంచిదే, అది తను చూసే దృష్టిని మార్చుకున్నప్పుడే కన్ను చెడిపోతుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోవును అన్నాడు. అంతేనా? అంటే ఇక్కడ అవయవాలు చేసే క్రమబద్ధీకరణ, వాటికి ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా చేసినప్పుడే అవి పవిత్రమైనవి దేవుడి దృష్టిలో. వాటికి ఇచ్చిన ధర్మాలను మీరితే, ఆ దేహానికి ఇచ్చినటువంటి అవయవాలు, అదే దేహంలో ఉన్న ప్రతి అవయవాలు వాటి ధర్మాలను మీరినప్పుడే అది అక్రమం అవుతుంది. చూసే చూపు కరెక్ట్ ఉండాలి. మోహపు చూపు చూసేవనుకో అది వ్యభిచారంతో సమానం. అప్పుడు దేహం అంతా పాపపు మలినంగా మారిపోతుంది, దేహం అంతా పాపపు దేహంగా మారిపోతుంది. యేసుక్రీస్తు వారు దేవుడిచ్చిన అవయవాలన్నిట్లో ప్రతిదీ, అన్ని అవయవాలను పవిత్రంగా ఉంచుకున్నాడు కనుక ఆయన రక్తం కూడా పవిత్రంగానే ఉంది, అపవిత్రపరచబడలేదు. కనుక మన కంటిలో మన కన్నైనా, మన కన్నైనా, మన దేహమైనా మలినమయ్యేది మనం దేవుడిచ్చినటువంటి వాటితో సక్రమంగా ప్రవర్తించలేనప్పుడే అవి మలినమవుతాయి. అలా మలినమైన ప్రతిదీ అపవిత్రం కనుక. ఇప్పుడు కాలు చేయాల్సింది చేయకోకుండా భిన్నంగా, దేవునికి భిన్నంగా చేసింది అనుకోండి, చేయాల్సింది చేయకోకుండా భిన్నంగా హత్యలో వీటిని చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, మీ చేతులకు ఏమంటింది అన్నాడు? పాపం అంటింది అన్నాడు. అలా అని చెప్పి ఈ చేతులను కడుక్కుంటే శుభ్రం అవుతాయా? అంటే ఎట్టంటుంది పాపం? ఈ చేతులు చేయవలసినటువంటి దేవుని ధర్మాన్ని మీరు అక్రమంగా చేసేయి, రక్తాన్ని కళ్ళ చూసాయి, దేవుని న్యాయానికి భిన్నంగా నడిచాయి, అందుకే అపవిత్రమయ్యాయి చేతులైనా, కాళ్ళైనా, దేహమైనా. అందుకే బైబిల్లో 2 రకాలు పోల్చాడు అవయవాలని. నీతికి సాధనాలు, దుర్నీతికి సాధనాలు అన్నాడు. నీతికి దుర్నీతికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని మనం గమనిస్తే, అవయవాలు నీతికి సాధనాలుగా ఉండాలి, కానీ మనం దాన్ని దుర్నీతికి వాడితే అవి అపవిత్రం అయిపోతాయి. కనుక అలా మన దేహం అంతా అపవిత్రమైనది, అందులో ఉన్నటువంటి రక్తం కూడా అపవిత్రమైనది. నా సమాధానం అర్థమైంది అనుకుంటున్నాను. అవునా, అర్థమైందన్న. అన్న, ఈ క్వశ్చన్ వచ్చి మోస్ట్లీ సబ్జెక్ట్ సంబంధించింది కాదనుకుంటాను. మరి వాళ్ళు పంపించారు కనుకనే అడుగుతున్నాను. ఇప్పుడు లాజర్ గారు చనిపోయి అప్పటికి, అంటే యేసు ప్రభు ఆ గ్రామంలోకి వచ్చేసరికి 4 రోజులు అయిందని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వెంటనే, ఆయన పిలిచిన వెంటనే లేచి రావడం అనేది ఆయన సృష్టికర్త యేసు ప్రభు అనే ఒక కారణంతోనేనా, లేకుంటే దానికి మరి సైన్స్ కి ఏమన్నా సంబంధం ఉందా అనే ప్రశ్న. సో ప్రధానంగా మీరు అన్నట్టుగా ఒక ఆశ్చర్యమైన సైన్స్ కి సంబంధం ఉంది అంటే, అందుకే ఇందాక చెప్పినట్టుగా పదార్థంకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, జీవానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే,
జీవం నాశనం కాదు. ఇది మీరు వినే ఉంటారు. జీవంకు ఏముంది, నాశనం లేని శక్తి అనింది బైబిల్. మన శాస్త్రాన్ని కూడా అడిగితే జీవానికి ఏముంది అంటే జీవానికి నాశనం లేదు. జీవం అది తన రూపాన్ని మార్చుకుంటుంది, మరో రూపంలోకి మారుతుంది, కానీ అది నాశనం అవ్వదు. కనుక దేవుడి నుంచి వచ్చినటువంటి మాట జీవం కలిగింది, అది నాశనం లేనిది, దేన్నైనా జీవింపజేయగలదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మాట ఉందన్న, చూపించే ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక బైబిల్లో 7వ అధ్యాయం 16 వచనం ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. 7వ అధ్యాయం 16 వచనం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7:16. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడిన ఈ జీవమునికి ఎలాంటి శక్తి ఉందంటే నాశనము లేని శక్తి. అందుకే జీవానికి నాశనం లేదన్నారు శాస్త్రవేత్తలు. శక్తికి నాశనం లేదన్నారు, అదే అన్నారు శాస్త్రవేత్తలు కూడా. అంటే నాశనము లేని జీవముకున్న శక్తి. జీవానికి ఏ శక్తి ఉందంటే నాశనం కాలేని శక్తి. యేసు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాటలో ఏముంది? జీవం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనము ఆ మాట ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అని ఉంటాయి చూడండి ఒకసారి. ఆయన మాటలో ఆత్మయు జీవమునై ఉన్నాయి అన్నటువంటి మాట మనం చూడొచ్చు. సో ఆయన మాట కదా, దేహం చచ్చిన శవం కూడా తిరిగి లేగలదు. ఆయన మాటలో ఉన్నటువంటి జీవమే కదా మనిషిని బ్రతికించగలదు. ఎందుకంటే ఆయన మాటలో ఏముంది? జీవం ఉంది. జీవంకు ఉన్నటువంటి శక్తి ఏంటి? నాశనం లేనిది. అది మనిషిని బ్రతికించగలదు, మనిషిని జీవింపజేయగలదు. సో ఆ రకంగా మనం ఆలోచిస్తే సత్యంగా మరి దేహం అనేది లేదా చచ్చిన శవం అనేది పదార్థమే కనుక పదార్థం లేచి నిలబడదు. ఎందుకంటే నేను చెప్పిన మాటలు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు చూడండి. నేను చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవము. ఎందుకంటే ఆయన మాటల్లో జీవం ఉంది కనుక చచ్చినవి సైతం లేవగలవు, మరణించినది సైతం జీవాన్ని పోసుకోగలదు, జీవం కలిగి చెలించి. ఎందుకంటే ఆయన మాటలకు ఉన్నటువంటి పవర్ అలాంటిది కనుక, ఆయన మాటలలో జీవం ఉంది కనుక ఆ జీవం నాశనం లేనిది కనుక. సైన్స్ కి సంబంధం ఉందంటే ప్రధానంగా డెప్త్ మీనింగ్ అయితే ఇదే అన్నది నా భావన, నా ఉద్దేశం. మరి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అన్న. థ్యాంక్స్ అన్న. అన్న మరి ఇదే క్వశ్చన్ కి మీరు ఆల్రెడీ ఆన్సర్ చేశారని అనిపించింది నాకు, కానీ వాళ్ళు పంపించారు కనుక అడుగుతానన్నా. ఒకవేళ మీరు ఏమన్నా ఇంకా అడిషనల్ గా ఏదన్నా చెప్పాలనుకుంటే గనక చెప్పచ్చు అన్న. ఇప్పుడు మనకి ఏ రోగాలు వచ్చినా అంటే ఒక జ్వరం కానీ ఏదైనా కానీ ఒక 2 రోజులు 3 రోజులు టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా మనకి ఏమైనా తగ్గకపోతే రక్త పరీక్ష చేయమని చెప్తారు డాక్టర్స్. ఆ రక్త పరీక్ష తోటి మనకి అసలు ఏంటి ఆ వ్యాధి అని ఆ పరీక్షలో మనకు తెలుస్తుంది. ఇది ప్రస్తుత మన శాస్త్రీయంగా మనం చేసే మరి ప్రక్రియ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. కానీ యేసు ప్రభు సేవ చేసే టైంలో మనం చూసినప్పుడు ఆయన ఒక కుష్ఠరోగిని కానీ, ఆ తర్వాత మరి వ్యాధిగ్రస్తుల ఎలాంటి వారి వ్యాధి అయినా కానీ, మరి రక్తస్రావం కలిగిన స్త్రీని మరి బాగు చేయడం కానీ, కోనేటి దగ్గర కూర్చున్న ఆ సందర్భం కానీ, మరి ఏ పరిస్థితిని తీసుకున్నా కానీ ఇమ్మీడియట్ గా ఆ క్షణంలోనే మరి ఏ ఆలస్యం లేకుండా నీకు శుద్ధుడు అవ్వాలనుకుంటున్నావా అని అడిగినప్పుడు వెంటనే వారు స్వస్థపరిచిన వారిలో వారు చూసుకొని అని ఇలాంటి సందర్భాలు మనకు కనిపిస్తుంటాయి. ఇది కేవలం ఆయనతో కలిగిన వారం గనుకని బట్టి, ఆయనకున్న శక్తిని బట్టే ఇది అయింది అంతే కదా, లేకుంటే మనం ఎలా అర్థం చేసుకోలేదు అనేది క్వశ్చన్ అన్న. ఎగ్జాక్ట్లీ, ఆయన శక్తిని బట్టి సమస్తము జరుగుతాయి, అది 100% రైట్. అయితే మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. మనకి స్వస్థత అన్నది మనకి బాగుపడడం, రోగాల నుంచి మనం బాగుపడడం అనేది మన స్థితి, మన ఆత్మీయ స్థితిని బట్టి లేదా మనకున్నటువంటి మనస్సాక్షిని బట్టి దేవుడు మనకి ఆరోగ్యాన్ని పొడిగించగలడు లేదా ఆరోగ్యాన్ని తక్కువ చేయగలడు కూడా. ఎందుకంటే రోగాలు ఇచ్చేవాడు ఆయనే, రోగాల నుంచి నయం చేయగలిగిన వాడు పరమ వైద్యుడు ఆయనే. కనుక ఇది మన యొక్క ఆత్మీయ స్థితి మీద, అంటే మనిషి యొక్క ప్రవర్తన తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది విశ్వాసం లేకుండానే కొంతమంది. సో నేనేమంటానంటే అన్నయ్య, అఫ్ కోర్స్ దేవుడుకు యేసుక్రీస్తుల వారు సర్వం ఎరిగినవాడు, హృదయాంతరంగాలను ఎరిగినవాడు కనుక
రోగాలు ఆయనకి తెలియకపోవడం, ఆయన భవిష్యత్ జ్ఞాని ఆయన. కనుక ఎవరికి ఎలాంటి రోగం ఉందో ఈజీగా చెప్పగలిగినటువంటి భవిష్యత్ జ్ఞాని ఆయన. మనిషిని బట్టే, ముఖ లక్షణాలను బట్టే కొంతమంది చెబుతారు. ఇప్పుడు ఒక మనిషి నాడిని పట్టుకొని చెక్ చేస్తాడు, గుండె పనితీరు నాడిని పట్టుకొని చెక్ చేస్తాడు. అది మనిషికి ఉన్నటువంటి జ్ఞానం. కానీ మనిషికి ఏ రోగాలు ఉన్నాయి, మనిషి స్థితిగతులను చెప్పగలిగిన వాడు, మనిషి యొక్క ఆలోచనలను పసిగట్టగలిగిన వాడు యేసుక్రీస్తుల వారు. భవిష్యత్ జ్ఞాని కదా, ఆయనకు అన్నీ తెలుసు. సో రోగాలు బాగుపడడం అనేది కూడా మన యొక్క స్థితి మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఉదాహరణకు కొన్నిసార్లు దేవుడు దీర్ఘకాల రోగాలు ఇస్తాడు, తొందరగానే నయం చేస్తాడు. ఎందుకంటే అది మన ప్రవర్తన తీరు, మనం ఎలా నడుచుకున్నాం అన్నది. దేవుడు మన పాపానికి ఇచ్చిన శిక్ష అవ్వచ్చు, మన విశ్వాసానికి పెట్టిన పరీక్ష అవ్వచ్చు, వివిధ రకాలుగా రోగాలు, మనకు వచ్చిపోయే రోగాలైనా, దీర్ఘకాల రోగాలైనా, అల్పకాల రోగాలైనా మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుందని నేను అంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న క్షమించండి, మరి మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. ఇంకొక ప్రశ్న ఉందన్న, అడగచ్చా అన్న? అడగండి. అన్న ఇప్పుడు ఏమంటే, మరి ప్రార్థన చేసిన తర్వాత అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుందా, లేకుంటే మెడిసిన్స్ తీసుకొని తర్వాత ప్రార్థన చేయాలా, లేకుంటే ఆ రోజులో ఏ మెడిసిన్ లేకుండా బాగా చేసేవారు కనుక మరి ఈరోజు కొంతమంది మెడిసిన్స్ తీసుకోకుండానే ప్రార్థన మీద ఆధారపడుతున్నారు, దేవుడు స్వస్థపరుస్తాడని. కొంతమంది మెడిసిన్స్ తీసుకొని ప్రార్థన చేస్తున్నారు, అలా స్వస్థత ఎలా కలుగుతుంది అనేది ప్రశ్న. మంచి మాట అన్న. దేవుడు పెట్టినటువంటి ప్రతీది మానవ దేహానికి అవసరమైనది. ఉదాహరణకి దేవుడు పాత నిబంధనలోనే కొన్ని రోగాలకి కొన్ని మెడిసిన్ గా తన ఇంగిల్ వాడాడు. ఆ ఇంగిలితో బాగు చేశాడు. వివిధ రకాలుగా బాగు చేస్తాడు దేవుడు. ఔషధ మూలికల ద్వారా బాగు చేస్తాడు, విశ్వాసం ద్వారా బాగు చేస్తాడు, అదే మెడిసిన్ ద్వారా బాగు చేస్తాడు దేవుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము ఒక మంచి మాట చూపించే ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అన్న, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. అల్టిమేట్ గా ఏంటంటే మన ప్రవర్తన. రాజుల గ్రంథాలను మనం ఆలోచించినా, బైబిల్ చరిత్రను మనం చూసుకున్నా, కొంతమందికి రోగాలు ఎందుకు పెట్టాడంటే గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి దేవుడు రోగాలు కూడా పెట్టాడు. కొంతమందికి దీర్ఘకాల రోగాలు కూడా ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మన ప్రవర్తన బాగుంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడట. దేహమునకు ఆరోగ్యమును ఎముకలకు సత్తువ కలుగు చేస్తాడు. మనకు ప్రార్థన అవసరము. ప్రార్థన కంటే ప్రాముఖ్యమైనది ప్రవర్తన. ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన చాలా శ్రేష్కరమైనటువంటిది. ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన, ఎందుకంటే ఆయన ఎవరు పాపాత్ముల మనవి వినడట. అంటే కేవలం ఈ లోకంలో బతకడం కోసం దేవుని ఆశ్రయించే వాళ్ళు ఉన్నారు. అలా కాకోకుండా ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది, తప్పేం లేదు. అంటే మన ప్రవర్తన బాగుండి దేవుడి దగ్గర మనం ప్రాధాన్యపడితే మనకి ఒక ఖచ్చితంగా ఆరోగ్యం దొరుకుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే దేహమునకు ఆరోగ్యం అని చెప్పాడు. అఫ్ కోర్స్ అలానే ప్రకృతిలో దేవుడు వివిధ రకాల ఔషధ మూలికలు ఇచ్చాడు, అది మనందరికీ ఆరోగ్యకరమైనదే. ఖచ్చితంగా ఔషధ మూలికలు తీసుకోవాలి, ప్రార్థన సహాయాన్ని కూడా మనం కోరాలి. ఎందుకంటే దేవుడు ఏ రూపంలోనైనా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మెడిసిన్ ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఆహారం ద్వారా శక్తిని ఇవ్వగలడు. ఇప్పుడు రక్తానికి కావలసినటువంటి మూలకాలన్నీ కూడా అక్కడి నుంచే కదా దొరికేది, ప్రకృతిలో నుంచే కదా. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి అనుభవించాలి. ప్రకృతిలో నుంచే మనకు ఆరోగ్యం, గాలి, నీరు, అవునా, ఆకుకూరలు, మాంసకృతులు, ఇవన్నీ దేవుడు ఇచ్చినవే. వీటన్నిటిని మనం తిన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. అన్ని ప్రోటీన్స్ మన దేహానికి కావాలి కనుక అవి వివిధ మొక్కల్లోనూ, వివిధ ప్రకృతిలో, వివిధ చెట్ల ద్వారా మనకు లభిస్తాయి. వాటిని మెడిసిన్ రూపంలో, ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్ రూపము కావచ్చు, లేదంటే మనకి హోమియోపతి ఇలాంటి వాటి ద్వారా కూడా అవి దొరుకుతాయి. వాటిని వాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే తైలం వాడారు బైబిల్లో. నీ గాయానికి తైలం వాడు అని బైబిలే చెప్పింది. చాలా రకాల సందర్భాలు ఉన్నాయి. కనుక మీరు మెడిసిన్స్ వాడొచ్చు, తప్పలేదు. అలానే మెడిసిన్ వాడుతూ ప్రార్థన చేయడం ఇంకా మంచిది. అలానే ప్రవర్తనతో కూడుకున్న ప్రార్థన ఇంకా చాలా మంచిది అనేది నా భావన. బైబిల్ ఇచ్చిన సమాచారం కూడా అంతే.
కనుక దేవుడు ఏ రకంగా అయినా రోగాన్ని బాగు చేయగలడు. అది ఈ ప్రధానంగా ఈ ప్రశ్న ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకంగా కొంతమంది పాస్టర్లు ఆత్మవరాల గురించి ప్రస్తావిస్తూ ఆ రకంగా మాట్లాడుతున్నారు. అలా కాకోకుండా దేవుడు ఖచ్చితంగా స్వస్థత చేస్తాడు. అది మన స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుందన్నది మర్చిపోవద్దండి. అండ్ మెడిసిన్స్ తీసుకోవడం తప్పేం కాదు, బైబిల్ దానికి సపోర్ట్ చేసింది. ఎందుకంటే మనం ప్రకృతి వల్లే బ్రతుకుతున్నాం గనక, ప్రకృతి వల్లే మనకు ఆరోగ్యం కనుక ప్రకృతిలో దేవుడు ఆరోగ్యకరమైనటువంటి వాటిని పెట్టాడు. ఆ సహాయం మనం ఆ దేవుడి ద్వారా తినాలి. ఎందుకంటే ఏం తిన్నా నీ హృదయం బాగాలేకపోతే ఏ మెడిసిన్ ఎక్కుతుంది? ఏ మెడిసిన్ ఎక్కదు. మనోవ్యాధికి మందు లేదన్నారు, అంటే జనరల్ గా చెప్తున్నాను. నిజమే కదా, మన హృదయం బాగుండాలి. మన ప్రవర్తన బాగున్నప్పుడు ఏది తీసుకున్నా ఏది తిన్నా ఆరోగ్యంగా ఉంటాం. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు. నేను సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అన్న. పిల్లరా క్షమించండి, ఈ ఒక ప్రశ్నే అడుగుతాను లాస్ట్, ఎందుకంటే అన్నకు అక్కడ ఇబ్బందిగా ఉంది, ఇంటర్నెట్ ప్రాబ్లము, అక్కడ లైట్ కూడా లేదు కనుక. మరి మీకు క్వశ్చన్స్ ఇంకా ఉన్నట్లయితే నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడేటప్పుడు ఒకవేళ ఈ పాఠానికి సంబంధించిన క్వశ్చన్స్ నెక్స్ట్ టైం మీరు అడగండి, మీరు రాసుకొని, ఎందుకంటే అక్కడ ఇబ్బందిగా ఉన్నారు కనుక. మరి ఈ ఒక క్వశ్చన్ ముగించాలనుకుంటున్నాను. అన్న, ఇప్పుడు ప్రార్థన కూడికలు స్వస్థతలు అని పెట్టి ఆహ్వానిస్తున్నారు ప్రజల్ని, స్వస్థత సభలు అని పెట్టి మరి మరి పిలిపిస్తున్నారు. అక్కడ చూసినప్పుడు వాక్యం కంటే ఎక్కువ, వాక్యం పరిచర్య కంటే ఎక్కువ మరి స్వస్థతలు చేయడం కానీ, మరి ఏ వ్యాధి ఉన్నా బాగు చేస్తాడు యేసు ప్రభు అని చెప్పి వారిని ప్రార్థన కూడికలకు నడిపించి స్వస్థపరుస్తున్నారు. అంటే స్వస్థతకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరి ఇది ఎంత మాత్రం వాక్యానుసారం అనేది క్వశ్చన్. ఈ రోజు ఉన్నటువంటి ప్రధానంగా క్రైస్తవ బోధకులలో ఎక్కువగా శరీర సంబంధమైనటువంటి బోధలు అంటారు వీటిని. అంటే శరీర సంబంధమైన బోధలు ఆత్మీయ జీవితానికి బలాన్ని ఇవ్వాలి కానీ బలహీనతను కలగజేయకూడదు. ఉదాహరణకి దేవుడు మనందరిని సృష్టించినవాడు, నిర్మించినవాడు, మనందరి భవిష్యత్తు ఎరిగినవాడు, మనకి ఏం చేయాలన్నది దేవుడు చేస్తాడు. అయితే ప్రధానంగా ఇక్కడ చాలా మంది బోధకులు ఏం చేశారంటే మనిషి యొక్క బలహీనత, ఎమోషనల్స్ అంటే ఏమంటారు దాన్ని, ఎమోషనల్ నీడ్స్ అంటారు. అంటే మనిషి ఏదైతే మానసికంగా లేదా బలహీనకరమైనటువంటివి ఉన్నాయో వాటిని ఆధారంగా సేవ చేయడం. అంటే మనిషికి అవసరమైనది కాకుండా కేవలం దేహానికి అవసరమైన బోధ అది ఆరోగ్యకరమైన బోధ కాదు. ఆత్మీయ జీవితానికి ఉపయోగకరమైన బోధలో ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికే కేవలం ఈ శరీర సంబంధమైనటువంటి అక్కడ అవి కూడా నేనేమంటానంటే శరీర సంబంధమైన బోధలు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశాడు, రోగాలను బాగు చేశాడు. అవి వాక్యాన్ని అంటే బలపరిచాయి, వాక్యాన్ని విస్తృతం చేసాయి. అలాంటి పరిస్థితి చేయాలంటే ఎందుకు మన ప్రధానంగా మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా మిషనరీలు చేసిన పని ఏం చేశారు? మిషనరీలు అంటే శరీర సంబంధమైన వైద్యంతో పాటు ఆత్మ సంబంధమైన వైద్యాన్ని కూడా ఇచ్చారు వాళ్ళు.